సూటిగా తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేనందుకే మీరు ప్రజలకు మీ హయాంలో అక్కడ సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ చేయకపోగా మీకు 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, ఈ రోజు ఏదైతే గౌరవ శాసనసభ గాని శాసన మండలి గాని జరుగుతూ ఉందో, మీకు నిజంగా మెడికల్ కాలేజీల పైన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, ఆ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మీరు 11 మంది గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి. మా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మీకు ఎప్పుడో ఛాలెంజ్ చేశారు ఈ రాయలసీమ వేదికగా, ఈ మెడికల్ కాలేజీల పైన మీరు అసెంబ్లీలోకి రండి, మేము చిత్తంగా ఉన్నాం, శుద్ధిగా ఉన్నాం, మీరు వస్తే తప్ప మీకు ఇవన్నీ వాస్తవాలు తెలియదు. కేవలం ధర్నాలు చేస్తామంటే ఇది కాదు. ఇంకొకటి, విద్యార్థులకు ఆందోళనలో రెచ్చగొడుతున్నారు చాలా మంది వైసీపీ నాయకులు. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులైతేనేమి ఇతర పార్టీల నాయకులకైతే తెలియజేసేది ఒకటే, PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం తయారు చేయబోతుందో దానికి ఒకటే ఉదాహరణ చెప్తున్నా. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోనిలో వెళ్ళండి, మీరు వైసీపీ వాళ్ళందరూ వెళ్ళండి, మీడియా ద్వారా చెప్తున్నా, ఒక డయాలసిస్ సెంటర్ అనేది అపోలో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి అడగండి, వాస్తవంగా పేషెంట్లను అడగండి. అపోలో ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడ ఎవరైతే పేదలు వాళ్ళు కిడ్నీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వస్తారు కదా అక్కడ వైద్యం కోసం, వాళ్ళ దగ్గర ఎలాంటి రూపాయి రుసుము కూడా వసూలు చేయకుండా ఈ రోజుకి జగన్ గవర్నమెంట్ అదే పద్ధతిగా సాగింది, ఇప్పుడు కూడా అదే సాగుతుంది. అక్కడ ఎలాంటి ఒక రూపాయి నయా పైసా వసూలు చేయకుండా వాళ్ళకు వైద్యం అందిస్తుంది డయాలసిస్ సెంటర్లో. అదే పద్ధతిలోనే రాష్ట్ర మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజు నిర్మించబోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, వాస్తవాలను ఎవరు కూడా డైవర్ట్ చేయదండి. వాస్తవంగా కూటమి ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పైన, పేదల సంక్షేమం పైన చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ పేషెంట్లు ఉంటారు, అపోలో సెంటర్ ఏదైతే నిర్మిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ అనేది గవర్నమెంటే ఉంటుంది, కానీ హాస్పిటల్లో వైద్య పరికరాలు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి వాళ్ళు చేసే సేవలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ PPP అనే విధానాన్ని ఎంచుకున్నారే తప్ప దీని వెనుక ఎలాంటి కుట్ర లేదు, ఏం లేదు. వైసీపీ వాళ్ళ కుట్ర ఇదే. దయచేసి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి, ఆదోని.